అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిష్య ప్రియ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా తక్కువ టైంలోనే 3 రకాల నాన్ వెజ్ ఐటమ్స్ని ఇలా ఈజీగా చేసుకోండి. ఫస్ట్ టైం చేసేవారైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ముందుగా అయితే ఫిష్ కబాబ్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొద్దిగా కార్న్ ఫ్లోరు, అలాగే కారం పొడి, కొద్దిగా పసుపు, ధనియాల పొడి, అలాగే ఫిష్ ఫ్రై మసాలా పౌడర్ని వేసుకున్నాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోనే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ను కూడా వేసుకోవాలి. ముందుగా మనమైతే చేపలను అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇలా మసాలా అంతా కూడా పట్టించేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. మనము ఇవి ఆరే లోపల కర్రీని అయితే చూసేద్దామండి ఎలా చేయాలో. చాలా ఈజీగా తక్కువ టైంలోనే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే ముందుగా చేపల పులుసు కోసము ఇలా చింతపండుని నానబెట్టేసుకున్నాను. నేను ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తానండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పులుసు మాత్రం టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడ వీటన్నింటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మనము గ్రేవీ కోసము, చేపల పులుసు గ్రేవీ కోసం అనేసి ఇలా గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేపల్ని శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్దిగా పసుపు పొడి, అలాగే కొద్దిగా ఆయిల్ని వేసి ముక్కలకంతా పట్టేలా ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకొని మనము చేపల కర్రీ కోసం అయితే పోపు పెట్టేసుకుందామండి. ముందుగా అయితే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ రసాన్నంతా తీసి పక్కకు తీసేసుకుందాం. ఇలా ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. ఆయిల్ చేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకుని, ఎండుమిర్చిని వేసుకొని పోపు అంతా బాగా వేగనివ్వాలి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారాన్ని, అలాగే పసుపు పొడి వేసుకోవాలి. ఇలా మనము ఫ్రైలో వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది మంచి కలర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను అంతా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న చింతపండు రసాన్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలండి. మనకు పులుసు అనేది బాగా ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉప్పు అంతా వేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి. మనకు సాల్ట్ చెక్ చేసుకొని బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే చేప ముక్కల్ని వేసుకోవాలి. మన ఛానల్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇలా కర్రీ అంతా మనకు బాగా ఉడికిన తర్వాత ఇలా పీసెస్ వేసేసుకున్నామంటే వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చివరిలో ఇలా వేసేసుకున్నామంటే కొత్తిమీర. ఇక్కడ ఫిష్ కబాబ్ని అయితే చేసేస్తున్నాను. ఇలా ఆరిపోయాయి కదా పీసులు బాగాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకొని ఆయిల్ బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకుంటే మనకు కబాబ్ అనేది క్రిస్పీగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తక్కువ మసాలాతోనే ఫ్రై అయితే చేస్తున్నాను. మనకి కావాలంటే ఇంకా మసాలా ఎక్కువగా పట్టించుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ కర్రీని అయితే చూసేద్దాము. ఇలా కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, అప్పుడే బాగా ఉంటాయి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఆయిల్ చేసుకొని ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీ కూడా మనకి సింపుల్గా చేస్తున్నాను. ఇక్కడ నేనైతే పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా పిల్లలైతే చికెన్
ఇవి ఫిష్ తినరు, అందుకనేసి ఇక్కడ పిల్లల కోసం సింపుల్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ పోపులోకి మనము ఒక చిన్న టమోటా కూడా వేసాను. అలాగే ఉప్పు, కారము, పసుపునంతా వేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ పీసెస్ వేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా చేసుకోండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే మనము ఉప్పు కారం